మరో బ్రేకింగ్ చూస్తున్నాం. నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు ప్రాజెక్టు టైగర్ పరిధిలో ఇంటి దొంగ వ్యవహారం కలకలం రేపుతోంది. ఐఎఫ్ఎస్ స్థాయి అధికారులను సైతం కళ్లు కప్పి దర్జాగా కోట్లు కొట్టేశాడు. అంతా ఇంత కాదు, దాదాపు 4.5 కోట్ల రూపాయలు కొట్టేశాడు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. ఇప్పటికీ కేవలం 4.5 కోట్ల రూపాయలు మాత్రమే బయటపడినట్లు తెలుస్తోంది. అయితే ఇంకా కోట్లాది రూపాయలు బయటపడే అవకాశం ఉందని సమాచారం. ఈ తతంగం అంతా చేసింది ఎవరో కాదు, ఆ శాఖలో పనిచేసి రిటైర్డ్ అధికారి చాంద్ బాషా ఆత్మకూరు టైగర్ ప్రాజెక్టు కార్యాలయంలో ఎన్నో ఏళ్లుగా అకౌంట్స్ అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా విధులు నిర్వహించి 2024 జులైలో ఉద్యోగ విరమణ పొందాడు. అయితే ఆయన పనిచేసిన కాలంలో అంతులేని అక్రమాలకు పాల్పడ్డాడు. ఆత్మకూరు డివిజన్ పరిధిలోని బైట్లూరి, శిఖరం, లింగాలగట్టు ఫారెస్ట్ చెక్ పోస్టుల నుంచి ప్రతి నెల 40 లక్షల నుంచి 50 లక్షల వరకు వసూళ్లు పాల్పడేవాడు. మరి ఈ మొత్తాన్ని రోజువారీగా ఆత్మకూరు డిప్యూటీ డైరెక్టర్ పేరిట బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. నెల రోజులు పూర్తయిన తర్వాత ఆ మొత్తాన్ని ఆర్టీజీఎస్ ద్వారా ఏపీ టైగర్ కన్జర్వేషన్ ఫండ్ కు బదలాయింపు చేయాల్సి ఉంటుంది. కానీ ఆర్టీజీఎస్ ద్వారా నగదు బదిలీ చేసే వ్యవహారంలో చాంద్ బాషా చేతివాటం ప్రదర్శించి ఒక నెలలో వచ్చిన మొత్తాన్ని ఒకే చెక్కు ద్వారా కాకుండా 3-4 చెక్కులుగా వేరు చేసి అందులో కొన్ని చెక్కులను దారి మళ్లించుకున్నట్లు విచారణలో తేలింది. ఏళ్ల తరబడి ఇక్కడే తిష్ట వేసి ఎవరూ ఇక్కడికి బదిలీపై రాకుండా జాగ్రత్త పడిన చాంద్ బాషా ఎట్టకేలకు 2024 జులైలో రిటైర్ అయ్యారు. ఆ తర్వాత కూడా కొంతకాలం గౌరవ వేతనంతో ఇక్కడే పనిచేయాలని ప్రయత్నించినప్పటికీ అది కుదరలేదు. మా ఆఫీస్లో ఇంతకుముందు పనిచేసినటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అకౌంట్స్ చాంద్ బాషా అని పేరు. జూలై 2024 రిటైర్ అయిపోవడం జరిగింది. రిటైర్ అయిపోయిన తర్వాత మేము చాలా కంప్లైంట్స్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. చాలా అవకతవకలు ఉన్నట్టుగా చాలా కొన్ని ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్, అలాగే కొంత అమౌంట్స్ అవి అటు ఇటు డైవర్ట్ చేయడం జరిగింది. అలాగే ఈపీఎఫ్ మీద కూడా ఫండ్స్ మిస్అప్రోప్రియేట్ చేశారన్నట్టుగా కంప్లైంట్స్ రావడం జరిగింది. మే, జూన్ నెలల్లో మార్చ్ ఏప్రిల్కి సంబంధించినటువంటి ఆదాయం, చెక్ పోస్టుల ద్వారా వచ్చినటువంటి ఆదాయం వరకు కూడా డైవర్ట్ అవ్వడం జరిగింది వేరే అకౌంట్స్కి. మనకి సాధారణంగా అయితే ఇది ఏపీ టైగర్ కన్జర్వేషన్ ఫండ్ అకౌంట్ ఎఫ్డిపిటి నంద్యాల వారికి వెళ్లాల్సి ఉంది. బట్ ఆ విధంగా కాకుండా మేము పరిశీలించింది ఏంటంటే, ఇది గతంలో పనిచేసినటువంటి చాంద్ బాషా ఆయనకి సంబంధించినటువంటి వాళ్ళ బంధువులకి, వాళ్ళ అకౌంట్లకి ఒక 2 అకౌంట్ నెంబర్స్కి ట్రాన్స్ఫర్ అయినట్టు మాకు ప్రాథమికంగా తెలిసింది. దీని మీద అన్ని ఆధారాలు సేకరించుకున్న తర్వాత ఒక ప్రిలిమినరీ ఎంక్వైరీ కూడా చేయించడం జరిగింది. సబ్ డివిజన్ శ్రీశైలం వారు మనకి దీని మీద